సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు సోదరులారా, ఆ బండ్లు వేటువంటి వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు కాదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, లోపల ఉన్నారు, వస్తున్నారు. మీరందరూ ఇక్కడ రావాలి, అక్కడ పోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు. 2 నిమిషాల లోపల వేదికపైకి వస్తూ ఉన్నారు. అన్న కొండలరెడ్డి అన్న పని మీద పోతున్నాడు, దారి వదలండి, కొంచెం ఆ బండికి దారి వదలండి. ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు
వచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మన ప్రియతమ నాయకులు లేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే వేదిక పైకి వచ్చినారు మాజీ శాసన సభ్యులు మన 5 సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గురునాథ్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి ఒకసారి వారికి గట్టిగా స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాము బాబు దాని వదలాలి మీరంతా బాబు ఎంటు జరిగింది మీరు చిన్న మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల రావాలి లోపలికి రండి మైక్ బంద్ చేయి మైక్ బంద్ చేయి దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు ఒక్కనాడు ఊకోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే పాటలు మీ అందరికీ మీ ఉత్సాహం మీ అభిమానం మీ ప్రేమ ఈరోజు ఇక్కడ ఇంతమంది పెద్ద ఎత్తున ఇక్కడ సార్ నామినేషన్ కోసం రావడం జరిగింది కావున మీ అందరికీ 2 చేతులు ఇచ్చి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఇప్పుడు పెద్దలు పూజ్యులు మాజీ శాసనసభ్యులు ఆర్ గురునాథ్ రెడ్డి సాబ్ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరడం అయితే నా ప్రియమైన సోదరులకు అందరికీ నా నమస్కారం. మీ నోటి ప్రకారంగా ముఖ్యమంత్రి అయితే
తిరుపతి దేవునికు మొక్కి మీ అందరికీ భోజనాలు పెడతాం. తప్పకుండా మీరు అందరూ మా భోజనాన్ని కూడా రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నా. కొద్దిగా వినండి. నేను ఆ తిరుపతి దేవుణ్ణి అదే కోరుతున్నా. మీరు సీఎం అంటున్నారు, మీ నోటి ప్రకారంగా అయిందంటే నేను తిరుపతికి వస్తా అని చెప్పి మీకు మనవి చేస్తాను. ఇప్పుడు ఆయన నామినేషన్ ఏం పోతున్నాడు. మీరందరూ పోలీసుకు అడ్డం ఉండకుండా అనవసరం గొడవ పెట్టుకోకండి. నా మాట ఏనండి. నీ ఒరిగినంత మాత్రాన కాదు, అనవసరం నా మాట ఏనండి. మీరు మీ గ్రామాలకు పోయి ప్రజల్ని వేడుకొని అడుక్కొని ఓట్లు వేపించి పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపిస్తే ఢిల్లీ కదలిపోవాలి. అలాంటి పరిస్థితిలో మీరందరూ ఊకే కూర్చో, ఊకే ఎందుకు వస్తావు? కొద్దిగా మిత్రులారా, సోదరులారా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ వేస్తున్నాడు. 3వ తారీఖు నాడు నేను వేసాను ఆయన దిక్కు నుంచి. ఆయన ఇది ఫైనల్ నామినేషన్ కాబట్టి మీరందరూ మీ గ్రామాలకు రాత్రింబళ్ళు కష్టపడి ఆడ మగనకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుతున్నా. నా శాయశక్తుల 5 సార్లు పోటీ చేసి గెలిచాను. మీ గ్రామాల్లో ఏదో నాకు శాతనైన కాడికి మీ కోరికలు తీర్చాను. ఆయన వస్తే మనం ఇంకా బాగుపడతాం. గ్రామాలు బాగా అవుతాయి, రోడ్లు బాగా అవుతాయి, అన్ని పనులు జరుగుతాయి. మన గ్రామాల్లో బీద ప్రజలు ఉండే ఏరియాలే. మరి మంచి తెలియపరుడు మీరు అన్నట్టు మీ నోటికి అందరికీ సక్కెరేస్తా. మీరు సీఎం కావాలని కోరుకున్నారు, నాకు కూడా కోరిక ఉన్నది. కానీ మీరు ఎన్నికల్లో మమ్మల్ని గెలిపియాలి, మెజార్టీ తేవాలి. మనకు 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, దాంట్లో 60 సీట్లు మనకు వస్తే సీఎం అయినట్టే. అంటే సరిపోదు, 60 మందిని గెలిపియాలి. నాకు తెలిసినట్టు ఒక 5-6 మాత్రం మనం గ్యారంటీ గెలుస్తున్నాం. కాంగ్రెస్ మిగతా సమస్యలు ఆయన తిరుగుతాడు, ఆయన కష్టపడతాడు. మన కష్టం మనం చేయాలని చెప్పి అందరితో మనం చేస్తున్నా. పెద్ద మెజారిటీ ఉండాలి. ఇట్లా కాదు, 50,000కు తక్కువ కాదు, 1,00,000 దాటి మనం గెలిపిస్తామంటే. అందుకే మీరు తప్పకుండా రాత్రింబళ్ళు కష్టపడాల్సిన అవసరం ఉన్నది మీ పైన ఉంది. కాబట్టి నేను చేతులు జోడించి మొక్కుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో మీరు 50,000కు తక్కువ మెజారిటీ చూపించకూడదు. మనం మెజారిటీ 50,000 పైబడి ఉండాలంటే మీతో కోరుతున్నా. కనుక మిత్రులారా, నేను ఉదయం లేచి 4 గ్రామాలు తిరిగి వచ్చాను. అందుకే ఎక్కువ సమయం తీసుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడమని కోరుతున్నా. ఈరోజు మన ప్రియతమ నాయకులు కొడంగల్ ముద్దు బిడ్డ, తెలంగాణ పులి బిడ్డ, మన నాయకులు పిసిసి అధ్యక్షులు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుతున్నారు. మిత్రులారా, ఈరోజు కొడంగల్ శాసనసభ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు